అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు చేయబోతుంది చికెన్ పచ్చడి అనమాట. దానికోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగిన చికెన్ని అందులో వేసేయండి. ఇందులో మనం కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది మొత్తం మనకి ప్రాసెస్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకేనా. ఇది మనమైతే మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో నిమ్మరసం పిండుతాం అనమాట. నిమ్మరసం పిండిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనం ఒక 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మ్యాక్సిమం మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం రెడ్ గోల్డెన్ కలర్కి చేంజ్ అయిపోవాలన్నమాట. చాలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇది మనకి పచ్చిగా వాటర్గా ఉన్నా కూడా మనకి పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడ్ కలర్ కావాలన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా మనకి పచ్చడి అయిపోయేంత వరకు ఉంటుంది. ఇందులో మనం కొబ్బరి పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి హాఫ్ కేజీకి. ఇందులో మనం కొబ్బరి పౌడర్ కూడా వేస్తాం. అది కొంచెం ఒక 2 to 3 మినిట్స్ కట్ చేసిన కొబ్బరి పీసెస్ ఉంటాయి కదా, ఎండు కొబ్బరివి, అవి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని నేను ఒక 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చాలండి. ఇది మనము ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం వేయండి. కారం మనం వేడిగా స్టవ్ ఆన్ చేసుకుని వేసుకోవడం వల్ల అది మనకి పచ్చడి బ్లాక్ అయిపోతుంది. ఇంకా మనకి కారం అనేది మాడిపోతుంది అనమాట. అందుకోసం మీరు బెటర్ కారం దించి వేసుకోండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా లాస్ట్కి దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించేయడమే. ఇందులో మనము ఒక నిమ్మరసం, ఒక నిమ్మకాయ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం పడుతుంది అనమాట. అది కూడా వేసుకొని మొత్తం చల్లారిపోవాలన్నమాట. మొత్తం పచ్చడి అనేది చల్లారిపోయిన తర్వాతనే నిమ్మరసం కలపాలి. లేదంటే వేడిగా కలపడం వల్ల పచ్చడి అనేది చేదైపోతుంది. అందుకోసమే ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుంటున్నాము. ఇందులో మనం కొత్తిమీర వేసుకొని స్టోర్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకోవడమే. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఇదే ఫస్ట్ టైం అయితే మీరు నా ఛానల్ చూడడం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.